గోపినాథ్ రెడ్డి గారు రిటైర్డ్ అడిషనల్ డీజీపీ క్లాప్ కొట్టారు. తర్వాత అశోక్ కుమార్ గారు సూచన చేశారు. తర్వాత ప్రసన్న గారు డైరెక్షన్లో మొత్తం స్టార్ట్ చేశాము. వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆర్కే అండ్ డైరెక్టర్, ఈ సినిమా ఒక సిమ్ కాన్సెప్ట్తో తెలియజేస్తున్నాం. అండ్ డిస్టెన్స్ ఆర్ నియర్ లవ్ అనే సబ్జెక్ట్తో ఒక అమ్మాయి దగ్గరగా ఉన్నప్పుడు ఎలా లవ్ చేస్తుంది, ఒక అమ్మాయి దూరంగా ఉన్నప్పుడు లవ్ ఎలా చేస్తుంది అనే కాన్సెప్ట్తో ఒక సిమ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఫ్యామిలీ అండ్ యాక్షన్ పొలిటికల్గా ఉపయోగపడే ఒక సిమ్ ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మేము తెలియజేయడానికే ఈ మూవీ ఒక చిన్న ప్రయత్నం, ఎలా సాల్వ్ చేయడానికే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం. ఈ మూవీ ఏంటంటే ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక అమ్మాయి బీటెక్, ఒక అమ్మాయి ఎంబీఏ, ఒక హీరో విలేజ్, ఒక హీరో బీటెక్, మరో హీరో బిజినెస్ మ్యాన్. వీళ్ళ నలుగురితో ఉన్న సబ్జెక్ట్ని రెండు ఫ్యామిలీల మధ్య ఎంటర్టైన్మెంట్ చేసే మూవీ. హాయ్ అండి, నా పేరు ఆర్య యలమంచి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏ సినిమా అయినా సరే సబ్జెక్ట్ ఇంపార్టెంట్. చిన్న సినిమా ఆడాలన్నా పెద్ద సినిమా ఆడాలన్నా సరే ఒక కమర్షియల్గా చిన్న ఒక సిమ్తో ప్రజెంట్ టైంలో అమ్మాయిలు అబ్బాయిలు పడే బాధ ఏంటి, లవ్ ఏంటి, ఒక అమ్మాయి దూరంగా ఉంటే ప్రేమ ఏంటి ఎలా ఉంటుంది, దగ్గరగా ఉంటే ప్రేమ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా సబ్జెక్ట్ చెప్పారు ఆయన. అది నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. అందరూ కూడా మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ సార్ మరియు డైరెక్టర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, యాక్చువల్లీ ఈ మూవీ ఏంటంటే ఒక సిమ్ ద్వారా ఎలా ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది అనే చిన్న కాన్సెప్ట్ మాకు చెప్పారు డైరెక్టర్ గారు. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చి నేను ఈ సినిమాకి ఒప్పుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. హాయ్ అండి, నా పేరు మనస్విని. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ నాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే స్టోరీ వైజ్ అంతా యూత్ ఎంటర్టైన్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు లీలా. ఇక్కడ ముందుగా విచ్చేసిన మీడియా వారికి, పత్రికా విలేకరులకి నా నమస్కారములు. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి వెరీ థ్యాంక్ఫుల్. ఇందులో నా క్యారెక్టర్ ఎంబీఏ ప్లస్ ఎంబీఏ చేస్తుంటాను. ఒకటి విలేజ్ అండ్ సిటీస్ అలా ఉంటుంది నా రోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవంతో ఈ సినిమా మ్యూజిక్ చేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవరాజ్ సార్కి, రామకృష్ణ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దివ్య మూవీస్ బ్యానర్పై దేవరాజ్ గారు నిర్మిస్తున్నటువంటి చిత్ర ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అతిథులందరికీ, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరా అండి. ఈ సినిమాలో నేను 3 పాటలు రాస్తున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులు రామ్ స్కే గారికి, అలాగే నిర్మాత దేవరాజ్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ.